ప్రైజ్ ద లార్డ్. యెషయా 43వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే మనం ఎవరి సొత్తు అంటండి? ఆయన సొత్తు అంట. పేరు పెట్టి పిలిచి ఉన్నాడంట. పేరు పెట్టి పిలవటం ఏంటి అనే కదా. ముందుగా అంటే అక్కడ నిన్ను నిర్మించిన వాడగు, మనల్ని ఎవరండి నిర్మించింది? దేవుడే కదా. దేవుడు ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఎంత చక్కగా ఉంటుందండి. మట్టి నుంచి తీసి, అంటే అగాధ జలంలో ఉన్న మట్టి నుండి మనల్ని చక్కగా ఆయన రూపంలో నిర్మించుకున్నాడంట. అలాగే నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నానంటే విమోచించడం అంటే ఏంటండి? మనం ఎన్నో విషయాలుగా బంధించబడి ఉన్న చోట విమోచిస్తాను అంటున్నాడు. భయపడకొద్దంటే ప్రతి కొన్ని విషయాలకైతే భయపడుతూ ఉంటాం, ఒక్కోసారి అయితే ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. అయితే భయపడకము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాడండి. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో కూడా దేవుడు చూచున్నాడు కాబట్టి ఆయనే మనల్ని నిర్మించుకొని ఉన్నాడు. భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అంటే మామూలుగా ఎక్కడైనా సరే ముందుగా పేరే కదండి. అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్ స్కూల్ కాడ నుంచి, ఇప్పుడు కొత్తగా ఆధార్ కార్డులోనే ముందుగానే, స్కూల్ నుంచి ముందుగానే ఆధార్ కార్డులోనే పేరు మనం ఫామ్ ఫిల్ చేసుకోవాలి. పేరు, ఆ పేరుని బట్టే కదా మొత్తం బయోడేటా. అది ఉద్యోగమా, లేదంటే మనం ఏమన్నా ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు కూడా పేరే. మన పేరుని బట్టే కదా మనకి ఏదైనా సరే. ఆ పేరుని బట్టి పిలిస్తే నా పేరు జాయ్మస్సి, నేను పిలవంగానే పలుకుతాను. అలాగే ఎవరన్నా పేరు పెట్టి ఆయన్ని పిలిస్తే ఎలా పలుకుతున్నామో, బంధుమిత్రులు మనం ఏమైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా మనం ఒక లిస్టు మనం సిద్ధపాటు చేసుకుంటాం కదా. ఆ ముఖ్య అతిథులు ఇంకా కావాల్సిన వాళ్ళు, ఇలా చాలా లిస్టు కూడా పేర్లు అలా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. అయితే ఆ రకంగా కాదండి, మన దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఉంది దేనికి అంటే అన్ని విషయాల్లో కూడా విమోచిస్తున్నాను, భయపడొద్దు. ఎక్కడైతే భయపడుతున్నావో భయాన్ని విడవమంటున్నాడు. ఎక్కడైతే బంధింపబడ్డావో ఆ బంధకాల నుంచి మనల్ని విడుదలనిస్తానంటున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా ఆయనే మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, ఆయనే మనల్ని నిర్మించుకున్నాడు, ఆయనే మనకు అన్నీ కూడా నువ్వు నా సొత్తు అంటున్నాడు. మనం ఆయన బిడ్డలు, ఆయన సొత్తు అయినప్పుడు దేనికి భయపడాలండి? బాగా ధనవంతుల బిడ్డలు దేనికన్నా కావాలి అని చెప్పి వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? అస్సలు ఎక్కడా వాళ్ళకి కొదువు ఏది ఉండదు. పెద్ద రాజుల బిడ్డలు కూడా అంతే, వాళ్ళకి ఏమైనా కొదువు ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ బిడ్డలకు అన్నీ కూడా ఏది కొదువు లేకుండా ఉంటుంది. మనం కూడా ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. దేవుడే మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నప్పుడు మనకి ఏ విషయాల్లో కొదువు ఉంటుంది చెప్పండి? మామూలుగా ధనవంతులు, భూలోకం సంబంధించిన వాళ్ళకి ఎటువంటి కొదువు లేనప్పుడు మనం ఆయన్నే స్వయంగా పేరు పెట్టి పిలిచి నువ్వు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడండి. ఎటువంటి విషయాల్లో విమోచన అంటే బంధకాల నుంచి విడుదల కోరుకుంటున్నారో, ఎటువంటి విషయాల్లో భయపడుతున్నారో అన్ని విషయాల్లో కూడా దేవుడు సమృద్ధిగా ప్రతి ఒక్కరితో కూడా నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడొద్దు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అనే విషయంలో దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడండి. ప్రతి ఒక్కరం కూడా ఆయన బిడ్డలమే, ఆయన నిర్మించుకున్నాడు, ఆయన రూపంలో సృజించుకున్న వారమే మనం. ఏ ఒక్కరం కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా అయ్యా నువ్వు నా పేరు పెట్టి పిలిచి ఉన్నావు, నువ్వు నా సొత్తు అంటున్నావు, నేను మీ సొత్తు అయ్యా అని మనం విశ్వసించినట్లయితే ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి ఉన్నాడండి. వింటున్నవారు, వినబోతున్నవారు, మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు విమోచించి ఉన్నాడు. రూఢిగా నమ్మండి. ప్రతి ఒక్క విషయాల్లో కూడా భయపడొద్దు అంటున్నాడు. ఆ భయం నుంచి, బంధకాల నుంచి విడుదలనిచ్చి ఉన్నాడు. పేరు పెట్టి పిలుచున్నాను సొత్తు అన్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలుగా, అన్ని విషయాల్లో ఆయన సొత్తుగా జీవించే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.